విశాఖలోని శాంతి ఆశ్రమ భూముల్లో కొందరు అక్రమంగా నిర్మించిన వాణిజ్య సముదాయాల్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు రావడంతో అధికారులు కట్టడాలను నేలమట్టం చేశారు. ఆశ్రమ భూముల్లోని ప్రైవేటు వ్యక్తుల్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కొందరు వాణిజ్య సముదాయాలు నిర్మించి అద్దెకిస్తున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ అన్నారు. జనసేన నేత ఫిర్యాదు మేరకు చర్యలకు దిగారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను కూల్చేయడం హర్షణీయమన్నారు. ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శాంతి ఆశ్రమం భూములు ఏవైతే ఉన్నాయో శాంతి ఆశ్రమం భూములు 4 దశాబ్దాలుగా కబ్జాలో ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులు శాంతి ఆశ్రమం పేరుతో యోగాశ్రమం కోసం ఉపయోగిస్తామని చెప్పి వాళ్ళ ఏదైతే కమర్షియల్ యాక్టివిటీస్ వాణిజ్య సముదాయాలకి అద్దెకిచ్చుకొని అనాధికారికంగా అక్కడ భవనాలు ఏవైతే నిర్మిస్తూ ఉన్నారో అక్కడ వ్యాపార కార్యకలాపాలు ఏదైతే జరుపుతున్నారో స్థానిక సంస్థలు జీవీఎంసీ దగ్గర నుంచి కానీ ఎంఓఎఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి కానీ ఎటువంటి అనుమతులు పొందకుండా అక్కడ సాగిస్తున్నటువంటి వాణిజ్య వ్యాపారాల మీద ఇప్పటికే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చారు. అక్కడ ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు ఉన్నటువంటి భూములను ఖాళీ చేయాలని చెప్పి సెప్టెంబర్ 30 తారీఖుకే ఖాళీ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఖాళీ చేయకుండా అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ బంక్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు, భవనం నిర్మిస్తున్నారని చెప్పి నిన్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జీవీఎంసీ కమిషనర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. జనసేన పార్టీ ఏదైతే అనాధికార నిర్మాణం ఉందో దాన్ని ఇవాళ కూల్చివేతలు ప్రారంభించడం జీవీఎంసీ అధికారులు హర్షణీయం. సుమారు 10 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని కాపాడటానికి శ్రీకారం చుట్టాం. కూటమి ప్రభుత్వ భూముల్ని, ఆశ్రమ భూముల్ని, టూరిజం భూముల్ని కాపాడడంలో ముందండు ఉంటదనడానికి ఇది నిదర్శనం కూడా.